పుర్రెతో పుట్టిన బుద్ధి. రాసినవారు ఎండి సౌజన్య గారు. పరమ పిసినారి జమీందారు పాపారాయుడికి ఎప్పుడైనా గుడికి వెళితే పూజారికి దక్షిణగా ఏదైనా ఇవ్వటం, దేవుడికి కొబ్బరికాయ పగలగొట్టటం, పాదరక్షల కాపలా కుర్రాడికి ఏదైనా ఇవ్వటం ఇష్టముండేది కాదు. జమీందారు పిసినారి తత్వం బాగా ఎరిగిన పూజారి గురులింగయ్య ఆయనను నోరెత్తి ఏమీ అడిగేవాడు కాదు. ఒక మహాశివరాత్రి పర్వదినాన జమీందారు పాపారాయుడు మొదటి వ్యక్తిగా గుడికి రావటమే కాక పూజారి గురులింగయ్యకు ఒక కాణి దక్షిణగా పళ్లల్లో వేశాడు. అంత చిన్న బోణితో మనసు బాధపడ్డ పూజారి గురులింగయ్య జమీందారుతో, తమ వంటి గొప్పవారి నుంచి కాణి దక్షిణగా స్వీకరించటం నాకెంతో అవమానంగా ఉంది. దయచేసి మరొక కాణి దక్షిణగా ఇవ్వండి అన్నాడు. ఆ మాటలతో ఒళ్ళు మండిపోయిన పాపారాయుడు, ఇంకొక కాని ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ రెండోసారి అవమానించటం నాకు ఇష్టం లేదు అంటూ ఇచ్చిన కాని తీసుకుని గుడి బయటకు నడిచాడు.